నీలాచలవరనిలయం నిఖిల జగన్నాథమేకమాకలయే నీరధివటతరు నికటం నిజసేవక బృందహిత విధాతారం నిజసేవక బృందహిత విధాతారం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ జగన్నాథస్వామినే నమో నమః. పరమ పావనమైన ఆషాఢమాసం శుద్ధ ద్వితీయ తిథి. ఇది ఈ రోజున పురీక్షేత్రంలో ప్రసిద్ధమైన జగన్నాథ రథయాత్ర జరిగే మహాపర్వం ఇది. ఈ రోజున జగన్నాథస్వామి భావన ఎక్కడ ఉండి చేసినప్పటికీ కూడా అది ఒక దివ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది గనక మానసికంగా దివ్య రథయాత్రను మన మనస్సులో జరుపుకుంటూ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. పురీక్షేత్రం పరమ పావనమై సృష్టి ఆది నుంచి ఉన్న క్షేత్రంగా పురాణములు అభివర్ణిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా స్కాంద పురాణం, ఇతర పురాణాల్లో కూడా దీని యొక్క ప్రస్తావన మనకు కనబడుతుంది. ప్రళయకాలంలో మార్కండేయ మహాముని చిరంజీవి కావడం చేత ఆ ప్రళయాన్నంతటిని చూస్తూ ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందిట. ఆ సమయంలో మొత్తం జలమయమై ఉన్నది ఈ విశ్వమంతా కూడా. అప్పుడు ఒకానొక వటవృక్షపు ఆకు మీద బాలముకుంద రూపంతో నారాయణ దర్శనమిచ్చాడు మార్కండేయ మహామునికి. ఈ వృత్తాంతం మనకి భారతము భాగవతము కూడా వర్ణిస్తున్నది. ఆ తర్వాత స్వామి ద్వారా దివ్యమైన తత్వాన్ని ఉపదేశం పొందాడు మార్కండేయుడు. కొంతకాలానికి మళ్ళీ సృష్టి నిర్మాణం జరిగినప్పుడు ప్రళయకాలంలో ఏ వటవృక్షం కనబడింది, దాని చోటు ఏమిటి అని అన్వేషణ చేస్తూ ఉంటే అది భూమికి చెందిన ఒక ప్రాంతంలో ఆ వటవృక్షం ఉన్నదిట. అంటే అంత ప్రళయంలో కూడా సర్వము జలమయమైపోయినా ఆ వటవృక్షం నశించలేదు. అంటే ఆ వటవృక్షానికి మూలమైన ఆ స్థలం కూడా నశించలేదని అర్థం. ఆ స్థలం ఏమిటి, ఆ వటవృక్షం ఏమిటి అని తర్వాత అన్వేషణ చేస్తే మార్కండేయాదులు గోచరించినటువంటి దివ్య ధామమే తూర్పు సముద్ర తీరంలో ఉన్నటువంటి దివ్యమైన పురీక్షేత్రం. ఆ వటవృక్షం అక్షయ వటవృక్షం అని చెప్పబడుతున్నది. ప్రళయకాలంలో కూడా నశించకుండా ఉండేటువంటి దివ్య ధామం గనకనే ఆ అక్షయ వటవృక్షం నాడు ప్రళయకాలంలో మార్కండేయుడు కనబడింది. తర్వాత భూమి యందు తూర్పు సముద్ర తీరంలో గోచరించింది. ఇప్పటికీ ఆ అక్షయ వటవృక్షం ఉన్నటువంటి చోటునే పురుషోత్తమ క్షేత్రమని, పురీక్షేత్రమని చెప్తారు. ఇది నారాయణ తత్వంతో భాసిల్లుతున్న ఒక దివ్య భూమిక. ఇక్కడ నారాయణుడు సృష్ట్యాది నుంచి నీలమాధవుడు అనే పేరుతో వ్యవహరింపబడుతున్నాడు. ఇక్కడ సమీపంలో ఉన్న పర్వతం కూడా నీలాచలము అని చెప్పబడుతున్నది. ఆ నీలాచలం వద్ద నీలమాధవుడు ఇంద్రనీలమణి కాంతులతో కూడిన ఒక దివ్య విగ్రహంగా సృష్టి ఆది నుంచి ఆరాధింపబడుతూ ఉన్నాడు. అయితే కాలగతిలో క్రమక్రమంగా ఆ దివ్య విగ్రహము అనేక మంది మహాత్ములచే ఆరాధింపబడి క్రమంగా కలి ప్రవేశిస్తున్న కాలంలో అది అంతరించిందిట. ఎందుకంటే కలి మొదలైనవి ప్రవేశించినప్పుడు దివ్యత్వం కనుమరుగవడం సహజం. కానీ మానవులను అనుగ్రహించడం కోసం మరో రూపంలో ప్రకటింపబడడం కూడా సహజమే. అది ఋషుల యొక్క తపస్సు యొక్క మహిమ, ఇప్పటికీ ఉన్న భక్తుల యొక్క అదృష్టం. అందుకు భక్తుల అదృష్టము, ఋషుల యొక్క తపస్సు, ఈ రెండింటి చేత భగవంతుడు పూర్వయుగముల వలె కాకపోయినప్పటికీ మరొక రూపంలో ప్రకటింపబడుతూ ఉంటాడు. అయితే రూప ప్రకటన విషయం ఎలా ఉన్నప్పటికీ క్షేత్రముకు ప్రశస్తి ఉంటుంది. అందుకు పురుషోత్తమ క్షేత్రం యుగాల నుంచి దివ్యధామం. ఆ క్షేత్రమంతా నారాయణమయం. పైగా మోక్ష పట్టణాల్లో ఒకటిగా చెప్పబడుతున్నది పురి. దీనికి పురి అని, పురుషోత్తమ క్షేత్రం అని రెండు వ్యవహారములు ఉన్నాయి. ఈ పురి అనే నామమే క్రమంగా లోకంలో పూరి అని మనం అంటూ ఉన్నాం, పూరి జగన్నాథం అని. కానీ అది పురి, అది పురి అంటే పట్టణము అని అర్థం. అది పురుషోత్తముని యొక్క క్షేత్రం. అది ఆ దివ్యధామం అనేకమైన రహస్యాలతో కూడి ఉన్నది. కేవలం బలభద్ర, జగన్నాథ, సుభద్రాది రూపములతో ఉన్న ఆలయం మాత్రమే కాకుండా ఆ క్షేత్రంలో ఎన్నెన్నో దివ్యమైన తీర్థములున్నాయి, దివ్యములైన ఆలయాలున్నాయి. ఆ పరమపావనమైన క్షేత్రమంతా విష్ణు తేజో విరసితమైనటువంటి మోక్షపట్టణం. అలాంటి ఆ దివ్యధామంలో ఈ కలియుగ ఆరంభానికి పూర్వం దాపర యుగాంతం చివరిలో ఒక సంఘటన జరిగిందిట. అప్పటి వరకు అంబరీషుడు, జైమిని, నారదుడు, పుండరీకుడు ఇత్యాది మహర్షులందరూ కూడా ఆ నీలమాధవుని దర్శించి ఆరాధించుకుంటూ ఉన్నారు. సరిగ్గా కలియుగ ఆరంభ సమయంలో దివ్యమైన మూర్తులుగా ప్రకటింపదలచుకున్నటువంటి నారాయణుడు ఇంద్రజుమ్నుడు అనబడే అవంతి రాజుకి స్వప్నంలో గోచరించి తాను ఈ పురుషోత్తమ క్షేత్రంలో నెలకొని ఉన్నానని అక్కడికి వచ్చి దర్శనం చేయమని ఆజ్ఞాపించాడు. అయితే అక్కడ రూపం ఎలా ఉంటుందో తాను చూపించాడు. ఎలాగో అంటే బలభద్ర, సుభద్ర సహితుడిగా సుదర్శన చక్రంతో నారాయణ రూపం గోచరించింది. అది కృష్ణస్వరూపమైన నారాయణుడు. అటువంటి దర్శనాన్ని స్వప్నంలో పొంది స్వప్నం నుంచి తిరిగి మెలకువలోకి వచ్చాక నారదుల వారు అక్కడికి వచ్చారట.
ఎందుకంటే భగవత్ సందేశాన్ని జగతిపై ప్రవర్తింపజేసే మహాయోగి నారదుడు. అందుకు నారదుని సహాయంతో ఇంద్రజుమ్నుడు ఈ క్షేత్రానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకుని దివ్యమైన యజ్ఞం చేశారట. ఆ యజ్ఞానికి చిత్రం ఏంటంటే సాక్షాత్ బ్రహ్మదేవుడే వచ్చి అనుగ్రహించాడు. ఇతర దేవతలందరూ అక్కడ వచ్చారు. ఆ యజ్ఞములు చాలా ఎక్కువ సంఖ్యలో చేశారు. ఆ యజ్ఞములు చేసిన దానికి ఫలితంగా సముద్రంలోంచి ఒక నారాయణమయమైన ఒక మహావృక్షం కొట్టుకు వచ్చింది. ఆ వృక్షం ఎప్పుడైతే వీళ్ళందరూ చూశారో అప్పుడు నారాయణ ఆజ్ఞ మేరకు బ్రహ్మదేవుడు అర్థం చేసుకున్నాడు. ఆ వృక్షము యొక్క చెక్కతో నారాయణమూర్తిని శిల్పించాలి అనేది నారాయణ యొక్క ప్రేరణ. ఆ నారాయణ ఆజ్ఞను అనుసరించి విశ్వకర్మ అనబడే దేవశిల్పి బ్రహ్మ ఆజ్ఞను అనుసరించి ఆ వృక్షాన్ని 4 మూర్తులుగా చెక్కేట. ఆ 4 మూర్తులే జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన అనబడేది. అయితే ప్రధానంగా మనకు దేవతామూర్తులుగా 3 కనబడతాయి. సుదర్శనం మాత్రం ఆ ప్రక్కన ఒక స్తంభాకారంలో ఉంటూ మధ్యలో చక్రము చిత్రితమై ఉంటుంది దానిపై. ఈ విధంగా 4 దారుమూర్తుల్ని తయారు చేశారు. ఇది ఏకదారు సముత్పన్న చతుర్థ సంభవిష్యతి అని చెప్పబడుతూ ఏకదారువుతోనే 4 నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఎవరు చేశారు అంటే బ్రహ్మదేవుడిని కొన్ని పురాణాలు చెప్తున్నాయి, విశ్వకర్మని మరికొన్ని పురాణాలు చెప్తున్నాయి. ఏది నిజమో అంటే బ్రహ్మదేవుడే విశ్వకర్మ. అసలు విశ్వాన్ని సృష్టించడం ఆయన యొక్క కర్మ గనక విశ్వకర్మ అంటే బ్రహ్మదేవుడే. విశ్వకర్మ అనబడే దేవశిల్పి బ్రహ్మ యొక్క మరో రూపమే. అందుకే విశ్వకర్మను కూడా బ్రహ్మ అని వ్యవహారం మనకు కనబడుతున్నది. అలాంటి ఆ విశ్వకర్మ రూపుడైన బ్రహ్మదేవుడు ఈ శిల్పాలను నిర్మాణం చేశాడు. అయితే ఈ శిల్పాల నిర్మాణం ఒక చిత్రమైన కళ. కొన్ని కథలు ఏం చెప్తాయంటే శిల్పం చెక్కుతూ ఉంటే తలుపులు తెరిచేయడంతో సగంలో ఆగిపోయాయని. ఇలాంటి కథలు మనకి ప్రామాణికమైన పురాణాల్లో లేవు. ఈ శిల్పం యొక్క వైఖరి అటువంటిది. ఒక చిత్రమైనటువంటి సౌందర్యంతో ఈ శిల్పాలు ఉంటాయి. ప్రధానంగా ఈ 3 శిల్పములు వదన ప్రధాన శిల్పములు, అంటే ముఖం ప్రధానంగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే మనిషిలో భావ ప్రకటనకి స్థానం ముఖమే. పైగా ముఖమున్న చోటుని జ్ఞానేంద్రియ స్థానము అని అంటారు. జ్ఞానం గ్రహించడం కానీ అందించడం కానీ ముఖం వల్లనే జరుగుతుంది. కానీ ముఖం జ్ఞానేంద్రియ ప్రధానమైన స్థానం. అందుకే నారాయణుడు దివ్యమైన జ్ఞానప్రధాన క్షేత్రంగా దీన్ని భావించాడు కనుకనే జ్ఞానేంద్రియ ప్రధానమైన రూపంతో వెలిశాడు. అందుకే దివ్యమైన నేత్రములతోనూ మందహాసంతో కూడిన అధరాలతోనూ స్వామి ఉంటాడు. ఈ రెండూ కూడా స్వామి యొక్క కారుణ్య భావాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. పైగా జగన్నాథ, బలభద్ర, సుభద్ర అన్నప్పుడు కృష్ణావతారంలో బలరామ సహితుడైన కృష్ణుడు, అలాగే రోహిణీదేవికి కుమార్తెగా పుట్టినటువంటి కృష్ణ బలరామ సహోదరి అయినటువంటి సుభద్రాదేవి ఇక్కడ నెలకొని ఉన్నారు. చెల్లి అన్నగారితో కృష్ణ పరమాత్మ ఉన్నారు. అది ప్రత్యేకత. పైగా సుదర్శనుడు, కృష్ణావతారంలో సుదర్శనుడు స్వామిని అనేక విధములుగా కొలుచుకున్నాడని భారతము భాగవతం కూడా మనకు చెప్తున్నాయి. పైగా సుదర్శన అనుగ్రహం ఉంటే కానీ విష్ణు కృప మనకు లభించదు. అందుకే సుదర్శనుడు ఆ ప్రక్కన ఉన్నాడు. ఇది ఒక దివ్యమైన క్షేత్రం. పైగా ఎప్పుడైతే శిల్ప నిర్మాణం చేశారో బ్రహ్మదేవుడే ప్రతిష్ఠ చేసేట ఈ ఆలయంలో శిల్పాలని. ఎలాగంటే వైశాఖస్య అమలే పక్షే అష్టమ్యాం పుష్యయోగత కృతా ప్రతిష్టాభో విప్రాహ శోభనే గురువాసరే. ఇది స్కాందపురాణ పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యంలో చెప్పబడుతుంది. వైశాఖ మాసంలో శుక్లపక్ష అష్టమి నాడు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ చేసేటప్పుడు కూడా జగన్నాథ స్వామిని నరసింహ మంత్రాలతో, పురుషోత్తమ మంత్రములైన విరాట్ పురుష సూక్త మంత్రాలతో, అంటే పురుష సూక్త మంత్రాలతోనూ నృసింహ మంత్రాలతోనూ జగన్నాథ ప్రతిష్ఠ చేశారు. ఇక బలభద్రస్వామిని ద్వాదశాక్షరి మహామంత్రంతో, వాసుదేవ మంత్రంతో ప్రతిష్ఠ చేశారట. ఇక శ్రీ సూక్త మంత్రములతో అమ్మవారిని సుభద్రాదేవిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక సుదర్శనుని కూడా సుదర్శన మంత్రంతోనూ వాసుదేవ మంత్రంతోనూ ప్రతిష్ఠ చేశాడు బ్రహ్మదేవుడు. ఇవి పురాణములు చెప్తున్నాయి. పైగా మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ 4 కూడా 4 వేదముల యొక్క స్వరూపము. ఈ 4 వేదంలో ఋగ్వేద స్వరూపుడు సాక్షాత్ జగన్నాథస్వామి, యజుర్వేద స్వరూపుడు బలభద్రస్వామి, సామవేద స్వరూపిణి అమ్మవారు పరాశక్తి. ఆడ తర్వాత ఉన్నటువంటి స్వరూపం సుదర్శనం, అది దివ్యమైన అధర్వణ వేద స్వరూపం. ఇక్కడ యజ్ఞం ఎక్కడైతే జరిగిందో ఆ చోటుని మహావేది అని అంటారు. ప్రతిష్ఠ చేసింది మందిరం కనుక ప్రతిష్ఠ చేసిన మందిరంలో స్వామివారిని ఆరాధన చేసి తర్వాత యజ్ఞం జరిగిన చోటుకి సంవత్సరానికి ఒకసారి తీసుకువస్తారు. ఆ మందిరం నుంచి మూల విరాట్టున్నే కదిలించి తీసుకువస్తారు. ఈ దారువుతో చేసిన మూల విరాట్టుని కదిలించి ఇక్కడికి తీసుకురావడానికి రథయాత్ర అని అంటారు. ఈ రథయాత్ర చేసి ఆ దివ్యమైన మహావేది దగ్గర పెడతారట. దాన్ని గుండిచా మందిరం అని ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. కానీ దీన్ని మహావేది అంటారు. వేల యజ్ఞాలు జరిగిన చోటిది.
అలాంటి చోటుకి స్వామి వస్తున్నప్పుడు ఆ రథయాత్ర సమయంలో అక్కడ సర్వులు పవిత్రులే, అక్కడ తక్కువ ఎక్కువ లేవు. అందుకే సర్వం శ్రీ జగన్నాథం, జగన్నాథ భావన చేతనే అన్ని పవిత్రమవుతున్నాయి. ఆ 3 రథాలని భావించినా చాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరములని 3 రథాల్లో సంచరించే నారాయణ చైతన్యాన్ని దర్శించాలి అనే భావమే ఈ 3 రథాల్లో మనకు కనబడుతున్నాయి. పైగా జగన్నాథుడి రథానికి నంది ఘోష అనే పేరున్నది, గరుడధ్వజ అనే మరొక పేరు కూడా కనబడుతున్నది. సుభద్రాదేవి యొక్క రథానికి దర్పదళన అని పేరు. అదేవిధంగా బలభద్రుని రథానికి తాళధ్వజ అని పేరున్నది. అలాగే దీనికి అశ్వాలు ధ్వజాలు ఇవన్నీ పెడతారు. ఇవన్నీ దేవతలే, ఊరికిన అలంకారం కోసం పెట్టినవి కావు. వాటికి మంత్రములు ఆవాహనలు ఉంటాయి కనుక రథమంతా కూడా దివ్య మంత్రమయంగా ఉంటుంది. అనేక మంది దేవతలు ఋషులు కూడా అదృశ్య శరీరాలతో అక్కడికి వస్తారు. అంత భవ్యమైనటువంటి మహోత్సవం రథయాత్ర. ప్రతి ఆలయానికి ఈ రథంపై ఊరేగించడం దేవతలకు ఉన్నప్పటికీ కూడా జగన్నాథ రథయాత్రకు ఉన్న ప్రత్యేకత ఈ భూమిపై ఏ రథయాత్రకి లేదు. అంత విశేషమైనటువంటిది. పైగా ఆషాఢమాసంలో మన ప్రత్యేకించి నారాయణ్ణి వామన్నామంతో కీర్తిస్తారు గనక రథస్థం వామనం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని అంటారు. రథం మీద ఉన్న వామనుణ్ణి చూస్తే అంటే జగన్నాథుడు వామన రూపంలో మనం భావన చేయాలి. పైగా ఈ 4 రూపములు కూడా వేదస్వరూపములుగా మనకి భాషించడమే కాదు, ఇందులో ఉన్న తత్వం చూడ విశేషం. అక్కడ సుభద్రాదేవి లక్ష్మీదేవి అంశరూపంలో చెల్లెలుగా వచ్చింది కృష్ణావతారంలో, పూర్ణ రూపంలో భారీగా వచ్చింది, అంశరూపంలో వచ్చింది కనుక లక్ష్మీ సరస్వతి వ్యవహారాలు చెప్పిన పరాశక్తి ఆవిడ, ఆ పరాశక్తి స్వరూపిణి. ఈ విధంగా 4 రూపములతో ఒకే విష్ణు తేజస్సు ప్రకాశిస్తున్నది అనేది గ్రహించాలి. ఒకే విష్ణు తేజస్సు 4 రూపాలతో ఉన్నది, అది జగతిని అనుగ్రహిస్తున్నది. ఆ జగన్నాథ స్వామిని మన శరీర రథంలో హృదయ పీఠంపై దర్శించి ధన్యులమవుదాం. సర్వం శ్రీ జగన్నాథం.